హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను జైపూర్లో ఉన్న వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్నాను. పేరుకు తగ్గట్టుగానే వివేకానంద గారి ఇన్స్పిరేషన్తో వారి ప్రిన్సిపల్స్తో ఈ యూనివర్సిటీ రన్ అవుతుంది. అసలు ఏంటి యూనివర్సిటీలో స్పెషాలిటీ? స్టార్టప్స్ దగ్గర నుంచి, రీసెర్చ్ ల్యాబ్స్ దగ్గర నుంచి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యూనివర్సిటీలో ఉంది. దీని గురించి చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 30 ఏళ్ల విద్యారంగం అనుభవంతో 10 ఏళ్ళు విఐటి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వర్క్ చేశారు. అండ్ ఇంకొక 10 ఏళ్ళు విద్యానికేతన్లో 4 years రెవాలో వర్క్ చేశారు. ఇప్పుడు ప్రో వైస్ ఛాన్సలర్ ఆఫ్ విజియు డివిఎస్ భగవానులు గారు మనతో పాటున్నారు. ఆయన పిలిచి మరిన్ని విశేషాలు అడుగుదాం. నమస్కారం భగవానులు గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు వచ్చారు హైదరాబాద్ నుంచి? ఒక 2 days అయింది. మొత్తం క్యాంపస్ చూడడానికి 2 days పట్టింది మాకు. వెరీ గుడ్, వెరీ ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి. అసలు యూనివర్సిటీ, విజియు యూనివర్సిటీ గొప్ప యూనివర్సిటీ, వివేకానంద ప్రిన్సిపల్స్తో నడుస్తుందంటే ఇంకా దాని మించి లేదనమాట. సో ఇంకా ఏంటి స్పెషాలిటీ? ఏ కోర్స్ వివేకానంద యూనివర్సిటీలో స్పెషల్? ఇక్కడ లోకల్గా జైపూర్లో మనం తీసుకుంటే మా దగ్గర కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చాలా ఫేమస్ కోర్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ కోర్సెస్ కావాలని అడుగుతారు. ఎందుకంటే మాకు బీటెక్లో చాలా స్పెషలైజేషన్స్ పెట్టాం. అవేంటంటే బీటెక్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్ డేటా అనలిటిక్స్ అండ్ బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ నెట్వర్కింగ్. సో అండ్ ఈ కోర్సెస్ అన్నింటిలోనూ మనం స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. అది కాకుండా మా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రతి బ్రాంచ్ మీరు తీసుకోండి, ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా స్టూడెంట్స్కి సెపరేట్గా స్కిల్ డెవలప్మెంట్కి మేము ఛాన్స్ ఇస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది వెరీ వెరీ స్పెషల్ అని విన్నాను. ఏంటి అంత స్పెషాలిటీ? ఒక మేజర్ ఏమిటంటే మా దగ్గర ఎవరైనా సరే ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి 100% జాబ్స్ వచ్చేస్తున్నాయి. ప్లస్ అది కాకుండా వీళ్ళందరికీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తున్నాం వీళ్ళు. ఎందుకంటే ప్రతి కంపెనీ అందరినీ అడుగుతోంది మీకు గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని. సో అందువల్ల మేము ఏం చేస్తామంటే వీళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్కి అడిషనల్ కోర్సెస్ నేర్చుకోవడానికి మేము కోర్సెరాతోనూ లింక్డ్ఇన్తోనూ ఒప్పందం తీసుకున్నాం. సో లింక్డ్ఇన్లో ఆల్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ వీళ్ళు చేయొచ్చు. అది కాకుండా మాకు సిస్కో ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది, అందులో చేసుకోవచ్చు. ప్లస్ అది కాకుండా మాకు ఎంఓఎస్ ఉన్నాయి మేజర్ కంపెనీస్తో, లైక్ మిట్సుబిషితో ఉండడం వల్ల మేము ఏం చేసిన రోబోటిక్స్ ల్యాబ్ ఉంది మాకు. సో ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా రోబోటిక్స్ అవసరం వాళ్ళకు కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక 4-5 years లో వరల్డ్ ని కాంకర్ చేస్తుంది విన్నాము. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నార్మల్ ఇంజనీరింగ్ పనికిరాదు, సో స్పెషలైజ్డ్ గా ఉండాలి అంటే విజియు బెస్ట్? విజియు చాలా బెస్ట్. ఎందుకంటే మాకు ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ల్యాబ్ అవుతుంది. అదేంటంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మీరు తమిళ్లో మాట్లాడండి, అది హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో మాకు ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ల్యాబ్ వల్ల ఏమిటంటే ప్రతి స్టూడెంట్కి ఏ లాంగ్వేజ్లో అయినా సరే వాళ్ళు మాట్లాడచ్చు. దాన్ని ట్రాన్స్లేషన్ మనకి ఏ లాంగ్వేజ్ కంటే ఆ లాంగ్వేజ్లో వినచ్చు. అయితే ఇంకా ఇక్కడ ఒక స్పెషాలిటీ విన్నాను, యూజువల్గా ఇంటర్న్షిప్ అనేది ఎండ్ ఆఫ్ ద కోర్స్లో ఉంటుందని, కానీ ఇక్కడ ప్రతి సెమిస్టర్కి ఇంటర్న్షిప్ ఉందని. ఎస్, మీకు ఇండియాలో ఏ కాలేజీలో కానీ ఏ యూనివర్సిటీలో కానీ ఇది చూసుంటారు. మేము ప్రతి సెమిస్టర్ స్టూడెంట్ మినిమం 4 weeks వాడు ఇంటర్న్షిప్కి ఇవ్వాల్సిందే. అది ఏ కంపెనీస్కి వెళ్తారు? సో మా దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ చెప్పాలంటే ఎన్ఫీల్డ్కి వెళ్తారు, రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్తారు, బజాజ్ ఆటోకి వెళ్తారు, మెకానికల్ వాళ్ళు అయితే, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే టీసీఎస్కి వెళ్తారు. తర్వాత ఏమో మనకేమో యొకోహామాకి వెళ్తారు. యొకోహామా అయితే లాస్ట్ టైము మన దగ్గర నుండి ఒకేసారి 154 మంది స్టూడెంట్స్ని తీసుకుంది. ఒక్కొక్కళ్ళకి 25,000 ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్షిప్తో వెళ్ళారు. అది అలాగే మన దగ్గర ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎందుకంటే జైపూర్ హబ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నౌడేస్. అది కాకుండా పూణే, గుర్గాం, బాంబే, దీస్ ఆర్ ద ప్లేసెస్ కూడా అక్కడ నుంచి కంపెనీలు మన దగ్గరకు వస్తాయి, వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. సో యూజువల్గా తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బట్ విజియులో తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని విన్నాను. అసలు ఏంటి అంత స్పెషాలిటీ? రీజన్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రాలో అయితే ప్రతి స్టూడెంట్ అంటే పేరెంట్ ఏమనుకుంటా అంటే మన స్టూడెంట్స్ బాగా చదువుకోవాలి అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మేము చదువే కాదు, మేము వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి రకరకాల ఫెసిలిటీస్ ఇచ్చాం. ఒకటి, వాళ్ళకి మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ రూమ్, మ్యూజిక్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, మ్యూజిక్ టీచర్ ఉన్నాడు. అలాగే నొక్కటి నాటకం అంటారు మన నాటకాలు, మన ఆంధ్రాలో అయితే నాటకాలు, వీధి నాటకాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ నాటకాలు కూడా మేము ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అది కాకుండా మ్యూజిక్కే నాటకాలే కాకుండా డ్యాన్స్ అండ్ డ్రామా
సో డాన్సెస్ కూడా కథక్ డాన్స్ ఇక్కడ చాలా ఫేమస్. వీళ్ళందరికీ కథక్ మేము నేర్పిస్తున్నాం. స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వీళ్ళందరూ కథక్ డాన్స్ చేస్తున్నారు. మా దగ్గర లాస్ట్ టైం అది కోర్స్ కింద ఆఫర్ చేస్తాం. 60 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు డాన్స్. అది కాకుండా మాకు 14 మంది స్పోర్ట్స్ కోచెస్ ఉన్నారు. మీకు కావాలంటే బాస్కెట్బాల్ కావాలంటే బాస్కెట్బాల్, క్రికెట్ కావాలంటే క్రికెట్, లేదంటే ఖోఖో అయితే ఖోఖో, వాలీబాల్ అంటే వాలీబాల్. సాయంకాలం 4 నుంచి ఈవినింగ్ 6:30 వరకు వీళ్ళకి ప్రతి ట్రైనరు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి మార్నింగ్ స్టూడెంట్ లేచాడంటే కొంత టైం క్లాసెస్ వాళ్ళకి, ఆ తర్వాత గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత నైట్ డిన్నర్, తర్వాత చదువుకోవచ్చు. ఏమిటంటే వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. ఆల్ ప్లాన్ ఫుల్ ప్యాకేజ్. మీకు ఓన్లీ రైస్ కరెక్ట్ రైస్, కర్రీ, చట్నీ, సాంబార్ అన్నీ వస్తాయి మీకు ఇక్కడ ఉంటాయి. సో వాట్ అబౌట్ తెలుగు ఫుడ్? అది మిస్ అవుతారా తెలుగు స్టూడెంట్స్? ఎందుకంటే మా హాస్టల్స్లో మాకు 8 మంది ఆంధ్ర కుక్స్ ఉన్నారు. వాళ్ళు మనకి పప్పు, కూర, చారు కావాలంటే చారు, సాంబార్ కావాలంటే సాంబారు అండ్ కర్డ్. అది కాకుండా పికిల్ కూడా ఇక్కడ స్పెషాలిటీ. వాళ్ళు పికిల్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆంధ్ర మన పికిల్ తయారు చేస్తారు ఇక్కడ. సో అది కూడా స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఏ యూనివర్సిటీ తీసుకున్నా, ఏ కాలేజ్ తీసుకున్నా ప్రతి ఒక్క పేరెంట్ స్టూడెంట్ ఆలోచించేది క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి. ఒక్కసారి వీజీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? రైట్, మీకు ఆ విషయం కూడా చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ మాకు 84% ప్లేస్మెంట్స్ వచ్చాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 1315 మంది స్టూడెంట్స్కి రేపు జూలైలో వాళ్ళు పాస్ అవుతారు. జూలైలోను ఇప్పటికే 1142 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ గాట్ ప్లేస్డ్. ఇంకా మాకు ఇంకా 2 నెలలు ఉంది. కొన్ని కంపెనీస్ ఇంకా వస్తాయి. వస్తే మేము ఏమనుకుంటున్నాం అంటే ఈసారి 1250 మంది దాటుతారు అని అనుకుంటున్నాం మేము. సో మా ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. అది కాకుండా ఇక్కడ మాకు స్టూడెంట్ ఎవడైనా సరే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, స్టార్టప్ చేయాలి అని అనుకుంటే మా దగ్గర ACIC అని చెప్పి అటల్ కమ్యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో స్టూడెంట్స్కి మేము ఏదైనా ఐడియాతో వస్తే వాళ్ళకి మేమే డబ్బులు ఇచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తాం. అండ్ స్టార్టప్స్ మన ఓన్ స్టూడెంట్స్ కూడా స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారు. వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారని విన్నాను. సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి అదే సీడ్ మనీ మేము ఇస్తాం అనమాట. మినిమం 12 లక్షల వరకు సీడ్ మనీ ఇస్తాం. ఆ సీడ్ మనీతో వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఐడియాస్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రెజెంటేషన్తో వెంటనే మేము వాటికి డబ్బులు ఇచ్చి మీరు స్టార్ట్అప్ చేయడంతో రిజిస్ట్రేషన్ ఎంత మేమే హెల్ప్ చేస్తాం వాళ్ళకి. సూపర్ సార్. అసలు మన దగ్గర నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ఆల్సో అవైలబుల్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ చాలా మంది IITస్కి, NITస్ కూడా యాజ్ ఏ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్తున్నారు. లైక్ MTech చేయడానికి వాటికి వెళ్తున్నారు. సో మేము స్పెషల్ కోచింగ్ కూడా వాటికి ఇస్తాం. సో ఇందాక నేను చెప్పాను ఎప్పుడు వచ్చారంటే 2 days ముందు, ఎందుకంటే క్యాంపస్ చూడడానికి నాకు 2 days పట్టింది. సో అసలు ఎన్ని ఏకర్స్లో ఉంది ఇది? మామూలుగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చూస్తే బిల్డింగ్స్, బ్లాక్స్ చాలా తక్కువగా ఉండేవి. ఇక్కడ చూస్తే ఓవరాల్గా నాకు తెలిసి 100 acres అబౌవ్ ఉన్నట్టుంది మొత్తం యూనివర్సిటీ. మా దగ్గర మోర్ దాన్ 100 acres ఉంది. పర్టికులర్గా ఇక్కడ బిల్డింగ్స్ అంతా మీరు చూసే ఉంటారు, మొత్తం అంతా గ్రీనరీ. రీసెంట్గా మేము ఒక గ్రీన్ ఆడిట్ చేసాం. 0 carbon dioxide. సో ఇట్స్ ఎ వెరీ గ్రీన్ క్యాంపస్ అండ్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ఇట్ ఈస్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. సో పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వాళ్ళకి మాకు AI ఉంది, రోబోటిక్స్ ఉంది, తర్వాత ఏమో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ రీసెర్చ్ ల్యాబ్ అది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్. మీరు 1950 నుంచి ఏ ఇంజిన్స్ ఉన్నాయో రాయల్ ఎన్ఫీల్డ్కి ఈ రోజు కూడా లేటెస్ట్ ఇంజిన్స్ అవన్నీ అవైలబుల్. స్టూడెంట్స్కి అక్కడ మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం వాటిలో. ఓకే, సో ఒక్క మాటలో VGU యూనివర్సిటీ గురించి తెలుగు స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు VGU వస్తే, VGUలో చదివితే మీరు ఆల్రౌండర్గా డెవలప్ అవుతారు. అది ఫస్ట్ పాయింట్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ ఆఫర్ చేతిలో తీసుకుని వెళ్తారు. లేదు నేను కంపెనీ స్టార్ట్ చేయదలుచుకున్నాను, నాకు ఈ ఐడియా ఉంది, దానికి మేమే హెల్ప్ చేసి కంపెనీ ఏర్పాటు చేయించే బాధ్యత మాది. ఓకే, సో ఇంకేంటి చూస్తున్నారు స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ VGUలో జాయిన్ అవ్వండి. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. తెలుగు వాళ్ళందరి తరపున మన తెలుగు స్టూడెంట్స్కి ఆహ్వానం పలుకుతున్నాను.